తెలుగు రాష్ట్రాల్లోని మాజీ సైనికులైన మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రంలో గణనీయ బలమైన సంఖ్యలో మేము విడిపోవటం జరిగింది. విడిపోయిన వాళ్ళలో ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మంది ఉంటే తెలంగాణలో 2.5 లక్షల మాజీ సైనికులు ఉండి బలమైన సంఖ్యలో ఉన్నప్పటికీ మా సంక్షేమాలు అందించడానికి ప్రభుత్వాలు కొద్దిగా చిన్న చూపు చూడటంతో మేము వెనకబడిపోయాం. ఇప్పుడు హైదరాబాద్లో మనం గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ మాజీ సైనికుల సమస్యల మీద పోరాడుతూ వస్తున్నప్పటికీ మాకు ఇళ్ల స్థలం అనేది 2001లో శాంక్షన్ అయిన 46 ఎకరాల 12 గుంటలు ఈనాటి వరకు అటు గడిచిన ప్రభుత్వాలు మాకు అందించలేకపోయాయి. అంటే మేము ప్రభుత్వం దృష్టిలో వాళ్ళు అనుకున్న స్థాయిలో బలంగా కనపడకపోవటమే కారణమని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మనం బలమైన సంఖ్యలో మేముండి ఎలక్షన్ రూపంలో ప్రజాస్వామ్యబద్ధంగా మా ఓట్లేసి ప్రభుత్వం గెలుపొందటంలో సహకరిస్తున్నాం. ఇప్పుడు మా జవహర్ నగర్లో 6,000 ఎకరాల సైనికులది ఉండి పొలాలు వ్యవసాయం చేసుకుని బతకమని అప్పుడు 1941 నుంచి 56లో 65లో ఇచ్చినా ఈనాటి వరకు మాకు అవే అందలేదు. మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇళ్ల స్థలాల విషయంగానైనా మాకు అందించి మా కుటుంబాలను వ్యవస్థల్లో చేయాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి అటు కేసీఆర్కి అయితేనేమి ఇటు చంద్రబాబు నాయుడు గారి మీదైతే ఉన్నాయి. మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి, మేము మీ వెనక ఉంటాం, మన ప్రభుత్వాలకు మేము సాధిస్తాం, అనూహ్యమైన మలుపులో మేము భాగస్వాములమైనామని చెప్పుకుంటూ మాజీ సైనికులు, యుద్ధాల్లో చనిపోయిన సైనికుల వీరనారిమణులు వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళను బ్రతుకుదేరు కల్పించాల్సిందిగా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వాలు మమ్మల్ని అంచివేయకుండా ఆదర్శంగా తీసుకొని నడిస్తే మా ఆర్మీలో మేము దేశానికి చేసిన సేవలను రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మా సేవలను ఉపయోగించుకోండి. ఇప్పటికీ ఎస్పీఓలుగా మీరు మాకు ఉద్యోగాలు కల్పించి మా వాళ్లకు జీవితాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసింది. కానీ ఉద్యోగాలు లేని వాళ్ళు, వితంతువులైన వాళ్ళు, కుటుంబాలు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి వీళ్ళందరితో సమైక్య ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి. జిల్లా డైరెక్టరేట్ సైనిక్ వెల్ఫేర్ అయితేనేమి, జిల్లా వెల్ఫేర్ ఆఫీసులు అయితేనేమి వీళ్ళు మాకు అందుబాటులో సక్రమంగా లేకపోవటం వల్ల సమస్యలు విడిపోయినాయి. మీరు ఇచ్చిన కోట్లాది నిధులను సక్రమంగా పంపిణీ జరిగేలాగా చూడాల్సిందిగా మాజీ సైనికుల సంఘాలతో ఒక కమిటీని వేసి ఆ పంపిణీలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై ఆంధ్ర, సత్యమేవ జయతే.